ఇక ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సమ్మె పరిష్కారం ప్రయాణికులకు ఇబ్బందులు కలగకూడదన్న ఆలోచనతో ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. నిర్ణయాలు తీసుకునే అంశంతో కొత్త జాప్యం జరగవచ్చు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలు పరిశీలించడానికే 4 అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి బేషాజాలకు పోకుండా అధికారుల కమిటీకి సమస్యలు విన్నవిస్తే సమస్యలను పరిష్కారం చేస్తామని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కార్మికులకు సంబంధించినటువంటి సమ్మె పరిష్కారము ప్రయాణికులకు సంబంధించి ఇబ్బంది కలగద్దనేటువంటి ఆలోచనతో వాళ్ళన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రతి అంశంలో సానుకూలంగా ఉంది. నిర్ణయం తీసుకునే అంశం సంబంధించినటువంటి కొంత తాత్పర్యం జరగచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు అధికారులతోటి అన్ని రకాల అంశాలను చర్చించడానికి 4 వారాల కాల వ్యవధితోటి కమిటీ ఏర్పాటు చేసినాం. నేను ఆర్టీసీ ప్రజలందరినీ కూడా మరి కమిటీకి వాళ్ళ యొక్క అంశాలను విన్నవించే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నేను ప్రభుత్వం తరఫున కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని అదేవిధంగా అవసరమైన ఉద్యోగ ప్రజలందరితో కూడా కలిసి తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. దాదాపు 65 లక్షల మంది ప్రయాణికులు రోజు, అందులో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు రోజు ఉపాధి కోసం శ్రమపడేటువంటి వాళ్ళు ప్రయాణించేటువంటి ఈ బస్ ప్రయాణం పేదవాడి లైఫ్ లైన్. దాని ఉద్యోగులుగా మీరు, ప్రభుత్వంగా మనము కలిసి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ఉంది. ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి సమ్మె పరిష్కారము ప్రయాణికులకు సంబంధించి ఇబ్బంది కలగదు.